జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించిన సంగతి మీకు కూడా తెలిసిందే. అంటే ముందు కూడా పరిపాలించిందిలే. ఈ పీరియడ్లో వచ్చేసి సోనియా గాంధీ గారు వెనక నుండి మన్మోహన్ సింగ్ను ముందు పెట్టి నడిపించిందనమాట. నిజానికి అప్పట్లో మన దేశానికి మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పటికీ సుప్రీం లీడర్గా సోనియా గాంధీ వ్యవహరిస్తూ వచ్చేదన్నమాట. ఈ సోనియా గాంధీనే అంతా తానే అప్పట్లో మన దేశాన్ని అయితే నడిపింది. అప్పట్లో దేశంలోని టాప్ మోస్ట్ ఉన్నతాధికారుల దగ్గర నుంచి చివరికి ప్యూన్ వరకు అందరూ కూడా సోనియా గాంధీనే సుప్రీం లీడర్గా భావించేవాళ్ళు అనమాట. ఆమెనే తమ ప్రధానమంత్రిగా ఫీల్ అవుతా వచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో ఈ సోనియా గాంధీ అనేక చట్టాలను కూడా చేసింది. నిజానికి ఆ చట్టాలను చేయాల్సింది వచ్చేసి పార్లమెంట్ అనమాట. కానీ సోనియా గాంధీ అనుమతి లేనిది అప్పట్లో ఏ చట్టం కూడా చేయగలిగే వాళ్లే కాదు. అసలు ఆ చట్టాలను అమలు కూడా చేయగలిగే వాళ్ళు కాదనమాట. అప్పట్లో ఎవరి దగ్గర కూడా అంతటి శక్తి అయితే ఉండేది కాదు. ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ ఆఫీస్కి వచ్చేటటువంటి అన్ని ఫైల్స్ కూడా మొదటగా సోనియా గాంధీ దగ్గర పోయేటి అనమాట. సోనియా గాంధీ ఏ ఫైళ్లనైతే అంగీకరిస్తాదో ఆ ఫైల్స్ మీదనే అప్పటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ సంతకాలు అయితే పెడతా ఉన్నాడు. ఆమె ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆ స్విచ్ నొక్కితే లైట్ వెలుగుతుంది, ఆ స్విచ్ ఆపితే ఆడ అయిపోతుంది అనమాట. అట్టుంటుంది కథ. చివరకు వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ సోనియా గాంధీకే మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. అంతేందుకు ఆ స్వామి ఎవరన్నా విదేశాల నుంచి వస్తారనుకో, ఎవరన్నా ఫారిన్ డెలిగేట్స్, వాళ్ళు కూడా ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేది, కలిసేది, మాట్లాడేది ఫస్ట్ ఈవిడ గారితోనే. మన్మోహన్ సింగ్ ఉంటాడు ఊరికే వెనక పక్క మరబొమ్మ మాదిరా, ఆ విధంగా వాడినారనమాట. అంటే అదేందో సినిమాలు మిర్చి సినిమాలు అనుకుంటా బ్రహ్మానందం చెప్పినట్టు వాడకం అంటే అట్టుండాలని చెప్పేసి ఆ రేంజ్లో వాడింది. ఇక సిబిఐ డైరెక్టర్ దగ్గర నుంచి మన భారత ఆర్మీ చీఫ్ వరకు సోనియా గాంధీ ఎవరి పేరు చెప్తే వాళ్ళనే ఆ పదవులకైతే ఎన్నిక చేస్తూ ఉన్నారు. అంతటి దౌర్భాగ్య స్థితిలో అప్పట్లో మన దేశం అయితే ఉండేదన్నమాట. ఇక సోనియా గాంధీ నేతృత్వంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను పచ్చిగా చెప్పాలంటే రెండవ తరగతి పౌరులుగా చూడడం మొదలుపెట్టింది. అనేక ఎన్జిఓ సంస్థలకు, మిషనరీలకు మన దేశంలో లైసెన్సులను ఇచ్చి మన హిందువులను మతం మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అనేక లక్షల మంది హిందువులు మతం మారినారు కూడా. అయితే ఎన్ని చేసినప్పటికీ మన హిందువులలో ఎక్కువ మంది హిందువులుగా ఉండడానికి ఇష్టపడినారు. దీంతో హిందువులను హిందూ మతానికి దూరం చేయడానికి అప్పటి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఒక అతిపెద్ద కుట్రకైతే తెరలేపింది. అదే కాషాయ ఉగ్రవాదం. నిజానికి మన హిందువుల్లో ఇప్పటి వరకు టెర్రరిస్ట్ అనేవాడు లేడు, చెప్పాలంటే ఉండడు కూడా. సహజంగా హిందువులందరూ కూడా తీవ్రవాదాన్ని అసహించుకుంటారు. పైగా మన హిందువులు అందరూ కూడా సాధు జీవులు అనమాట. ఊరికి అపాయం అయితే చేసేవాళ్ళు కాదు. సాధారణంగా ఎవరి జోలికి పోరు. అది మన హిందూ ధర్మం యొక్క గొప్పదనం అనమాట చెప్పాలంటే. మరి అటువంటి హిందూ ధర్మాన్ని దెబ్బ కొడితే ఎటుంటుందా? హిందూ ధర్మానికే కాషాయ ఉగ్రవాదాన్ని తగిలిస్తే ఎటుంటుందా? ఆటోమేటిక్గా మన హిందువుల్లో చాలా మంది మతం మారుతారన్నమాట. అంతేకాకుండా హిందువుల పైన ఉగ్రవాదులు అనేటటువంటి ముద్ర శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే కాషాయ ఉగ్రవాదాన్ని సృష్టించడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథక రచన అయితే చేసింది. ఎంత దారుణం, ఎంత ఘోరం ఒకసారి ఆలోచన చేశారా? అదే సమయంలో మహారాష్ట్రలోని మాలేగావ్లో పేలుళ్ళు అయితే జరిగినాయి. ఈ మాలేగావ్లో 80% మంది ముస్లింలే ఉంటారు. ఈ మాలేగావ్లో పూర్తిగా ముస్లింలదే డామినేషన్ అనమాట. ఏది ఇప్పుడు హైదరాబాద్లో పాత బస్తీలో ఉన్నట్టు ఆ విధంగా అనమాట. ఇక్కడ ముస్లిం ప్రాంతాల్లోకి ఏ హిందువు కూడా పోలేడు. అంతేందుకు పోలీసులు కూడా ఈ ముస్లింల ప్రాంతాల్లోకి అడుగుపెట్టారనమాట. అటువంటి మాలేగావ్లోని బిక్కు చౌక్ సమీపంలో ఒక బాంబు పేలుడు అయితే సంభవించిందనమాట. ఒక మోటార్ సైకిల్కు అమర్చినటువంటి బాంబు పేలడంతో 6 మంది చనిపోయినారు. అలాగే 100 మందికి పైగా గాయాలైనాయన్నమాట. ఈ పని చేసింది పాకిస్తాన్కు అనుకూలమైనటువంటి కొంతమంది జిహాదీలు అనమాట. బహుశా ఏదైనా ప్లాన్ కూడా ఉండొచ్చు, కావాలని చేపించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే చెప్పే కదా, ఈ కాషాయ ఉగ్రవాదం అనే దాన్ని క్రియేట్ చేసేదానికి వాంటెడ్గా కూడా చేపించి ఉండొచ్చు. అయితే ఈ అవకాశాన్ని అప్పటి సోనియా గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకోదలుచుకోలేదన్నమాట. బాంబు పేలుడు జరిగింది ముస్లింల ఏరియాలో కావడంతో ఈ బాంబు పేలుళ్లను జరిపింది హిందువులే అన్న ప్రచారాన్ని ప్రారంభించారు. అరే బాగానే ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్లో ఎన్నో ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్ళు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
మరి ఆడిపి హిందువులు చేస్తారా? ఎవరు ఆడ చేస్తుంది మరి? కొంచెం అన్న ఉండబనిలే. ఆ తర్వాత ఈ కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అలాగే లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి ప్రసాద్ శ్రీకాంత్ పురోహితులను ఇరికించేశారనమాట వాంటెడ్గానే. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ఉగ్రవాదం అనేటటువంటి కథనాన్ని సృష్టించడానికి ఈ ఇద్దరు హిందువులను ఈ కేసులో అయితే ఇరికించేశారు. ఇక వాళ్ళను అక్రమంగా నిర్బంధించి వాళ్ళపైన 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. చెప్పాలంటే ఇతర హింసలు పెట్టారు. పైగా ఈ మాలేగావ్ కేసులో యోగి ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పమని అలాగే నరేంద్ర మోడీ గారి పేరు చెప్పని చెప్పేసి చెప్పినారంట. ఎంత దారుణంగా చూసారా? సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అలాగే లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి ప్రసాద్ శ్రీకాంత్ పురోహితులను అతి దారుణంగా హింసించారు. అయితే రోజులు అనేవి ఎప్పుడు ఒకే విధంగా ఉండవు కదా. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది. అంతే, నరేంద్ర మోడీ గారు ఈ మాలేగావ్ పేలుళ్ల కేసును కొత్త దర్యాప్తు టీంకి అయితే అప్పగించారనమాట. ఇక దర్యాప్తు అనేది మొదలైపోయింది. దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత మొన్న జూలై 31, 2025న ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటిస్తా తీర్పునైతే ఇచ్చింది. అంతేకాకుండా ఇదొక ప్రీ ప్లాన్ కుట్ర అని చెప్పేసి కోర్టు అయితే పేర్కొనిందనమాట. అర్థమైంది కదా? అంటే కాషాయ ఉగ్రవాదం అనేదాన్ని ఒకదాన్ని చిత్రీకరించడానికి ఎవరో పక్కాగా ప్లాన్ చేశారనమాట. దీంతో మన కల్నల్ అయినటువంటి పురోహిత్ గారు నిరపరాధిగా బయటపడ్డారనమాట. దీంతో మళ్ళీ మన భారతీయ ఆర్మీ మన కల్నల్ పురోహిత్ గారిని విధుల్లోకైతే చేర్చుకునింది. కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించిన తర్వాత మన భారత సైన్యం ఆయనకు తిరిగి పూర్తి గౌరవాన్ని అయితే కల్పించిందనమాట. ఇక కొత్తగా మన ఇండియన్ ఆర్మీ కల్నల్ ప్రసాద్ పురోహిత్కు బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి అయితే కల్పించిందనమాట. అంటే భారత సైన్యం ఏప్రిల్ 10, 2026న పురోహిత్ గారిని బ్రిగేడియర్ హోదాకైతే పదోన్నతి కల్పిస్తా ఆమోదాన్ని అయితే తెలిపింది. వాస్తవానికి మన పురోహిత్ గారు మార్చి 31, 2026న పదవీ విరమణ చేయాల్సి ఉన్నదనమాట. అయితే ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఆయన పదవీ విరమణ పైన స్టే విధించి పెండింగ్ లో ఉన్నటువంటి ఆయన పదోన్నతి విజ్ఞప్తిని పరిశీలించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనివల్ల ఆయన పదవీ విరమణ వయసు కూడా మరో 2 ఏళ్ళు అయితే పెరుగుతుంది అనమాట. మొత్తం మీద మన కల్నల్ పురోహిత్ గారు సోనియా గాంధీ పైన విజయం అయితే సాధించారు. ఎవరిపైన? సోనియా గాంధీ పైన. ఎందుకంటే ఆవిడే కదా ఇదంతా కూడా కుట్రంతా కూడా చేసింది. ఏది కాషాయ ఉగ్రవాదం అని చెప్పేసి ఇదంతా కూడా సృష్టించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారా? తాను నిర్దోషినని నిఖార్సైనటువంటి దేశభక్తుడని ఆయన అయితే నిరూపించుకున్నారు. అది విషయం మిత్రులారా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అసలు నిజం. నిజాలను నిర్భయంగా నిఖార్సైనటువంటి సాక్ష్యాలతో మీ ముందుకు తీసుకురావడమే మన న్యూస్ అఖండ ధ్యేయం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి మీరు భావిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను, ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. దేశభక్తితో కూడినటువంటి ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ ఇన్వెస్టిగేషన్ వార్తల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తద్వారా ఏంటంటే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందన్నమాట. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.